త్రిషాకు విజయ్ ఇచ్చాడా, విజయ్ కి త్రిష ఇచ్చాడనే తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆమె దర్శనం చేసుకున్నారు. సో త్రిషకు అందుకని నాకు ఎవరికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారన్నది అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నేను ఈ తమిళనాడు కూడా పెట్టుకోవచ్చు, జెన్జీ యూత్ రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలని పట్టించుకోవట్లేదు. ఈ తమిళనాడు కూడా పెట్టుకోవచ్చు సోషల్ మీడియా టీం. జెన్జీ యూత్ రాజకీయాల్ని వ్యక్తిగతంగా తీసుకొచ్చే వాళ్ళ చెంపచెల్లు అనిపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇట్లే అన్నారు అక్కడ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని వైసీపీ అంటే 3 తీన్ మార్ కొట్టారు వాళ్ళకి, అంతే కదా, కొట్టారు కదా. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకుంటేంది, 4 పెళ్లిళ్ళు చేసుకుంటే ప్రజలకు ఏం సంబంధం? అక్కడ ముఖ్యమంత్రిగా లేకపోతే ఎమ్మెల్యేగా ఉంటే ఇవన్నీ కూడా సంబంధం పట్టించుకోవట్లేదు. ప్రజలకు ఏం చేస్తారు, విజయ్ మద్దతుదారులు మోస్ట్లీ జెన్జీ యూత్. జెన్జీ యూత్ వాళ్ళు పట్టించుకోవట్లేదు అనడానికి ఇది పర్ఫెక్ట్ క్లియర్ ఎగ్జాంపుల్. కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో మేబీ విజయ్ తప్పు ఉండొచ్చు, ఆమె భార్య సంగీత తప్పు ఉండొచ్చు, ఎవరు తప్పో తెలియదు. కానీ ఎన్నికలు రాగానే వస్తాయి, ఎందుకంటే ఓటర్ల అంతకుముందు రావు ఇష్యూస్, డైవర్స్ లేకపోతే లేకపోతే ఇష్యూస్ ఉంటే ఎన్నికల ముందు వస్తే ఓకే. కానీ కరెక్ట్ గా ఎన్నికలు లేకపోతే ఇటువంటి సందర్భంలోనే తీసుకొస్తూ ఉంటారు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. తో పాటు తమిళనాడులో జరిగిన ఇంకొక గొప్ప పరిణామం ఏంటంటే విజయ్ కి ఇంత మద్దతు రావడం కోసము జెన్జీతో పాటు మహిళల ఓట్లు కూడా గంపగుత్తగా పడ్డ సందర్భం కనిపిస్తా ఉంది. టీవీకే 108, ఇంకా 10 సీట్లు వస్తే చాలు మెజారిటీ. అన్నా డిఎంకే 64, డిఎంకే 40, పిఎంకే 6, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సిపిఎం 2. కాంగ్రెస్ మద్దతు ఇస్తే 108 + 5 113, సిపిఎం మద్దతు ఇస్తే 115. మ్యాజిక్ ఫిగర్. అంటే ఎన్డీఏతో సంబంధం లేకుండా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ఒక దశలో డిఎంకేతో పొత్తు వీడి టీవీకే దిశగా కూడా వెళ్తుంది ఆలోచన చేసింది అన్నారు. ఎందుకంటే మనం డివికే దగ్గర ఉన్నాం. ఓటింగ్ పర్సెంటేజ్ చూద్దాం ఒకసారి. ఓటింగ్ పర్సెంటేజ్ టీవీకే ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 38.4%. అదర్స్ ఇచ్చారు. అసలు టీవీకేను రికగ్నైజ్డ్ పార్టీ కూడా కాదు. అదర్స్ 38.4% ఉంది. దీనిలో టీవీకే ఎంత అన్నది మనకు తెలియట్లేదు. ఎన్నికల కమిషన్ టీవీకే ఓటింగ్ పర్సెంటేజ్ మనం చూస్తే కనుక 38.28%. డిఎంకే 23.77%. అంటే అన్ని సీట్లు పోటీ చేయలేదు డిఎంకే, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇచ్చింది. అట్లాగే అన్నా డిఎంకే 22.79, బీజేపీ 3.34%, కాంగ్రెస్ 3.62%. కాంగ్రెస్ బీజేపీ ఆల్మోస్ట్ సిమిలర్ పోటీ చేసే సిమిలర్ ఓట్ పర్సెంటేజ్ కూడా ఉన్నాయి. బీజేపీ 3 లీడింగ్ లో ఉంటే కాంగ్రెస్ 5 లీడింగ్ లో కనిపిస్తుంది. ఇద్దరు కూడా 28 స్థానాల్లో పోటీ చేశారు. ఓటింగ్ పర్సెంటేజ్ కొంచెం కాంగ్రెస్ కొంచెం ఎక్కువ ఉంది. అఫ్ కోర్స్ తమిళనాడులో 8 ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ కి, బీజేపీ 0. సో ఒక విధంగా చెప్పాలంటే హిస్టరీ క్రియేట్ చేశారు విజయ్. జెన్జీ యూత్ ఒక విధంగా వన్ సైడ్ గా నిలిచింది. ఇప్పుడైతే 109 సీట్లు నాకు తెలిసి లాస్ట్ లో కొట్టేస్తాడేమో. 118 సింహం సింగిల్ గా వచ్చినట్టు విజయ్ కొట్టేస్తాడేమో. దిలీప్ సార్ గారు మీరే హ్యాపీ ఫీల్ అవుతున్నారు విజయ్ గెలిస్తే? 100%. ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి తమిళనాడులో ప్రజాపాలన కొనసాగలేదు. వారు ముఖ్యంగా మేము ఏదైతే వారిని వ్యతిరేకిస్తూ వస్తున్నామో, డిఎంకే పార్టీ పాలనను ఏదైతే వ్యతిరేకిస్తూ వస్తున్నామో, వారు అన్ని హద్దులను దాటి వారు పాలనను గాలికి వదిలేసి వారు వ్యక్తిగత ఎజెండాను ముందుకు పెట్టుకొని మేము ఒక సనాతనం అనే ఒక హిందూ ధర్మాన్ని మేము ఎరాడికేషన్ చేయాలి, సనాతనం ఒక డెంగ్యూ మలేరియా అనే కామెంట్స్ చేసిన దుస్థితిని చూసినాము. గుండెలు మొత్తము కత్తులు పెట్టి కోసినంత దుర్మార్గపు కామెంట్స్ చేసిండ్రు. భారతదేశంలో ఉండే మెజారిటీ హిందువులు ఆ రోజు ఎంత బాధపడ్డారో ఆ రోజు తమిళనాడులో కూడా మీకు వ్యక్తిగతంగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చు, కానీ ఈ రోజు కర్రుగాల్చి వాత పెట్టిన పరిస్థితి మీరు చేసిన కామెంట్స్ గురించే అని చెప్పి, ఆ పర్యవసానమే అని చెప్పి చెప్తా ఉన్నాము. మీరు ఏదైతే ఆ రోజు మీరు అహంకారంతో అధికారం తలకెక్కి అహంకారంతో మాట్లాడినరో ఆ మాటలకి విరుగుడుగా ఈ రోజు ప్రజలు తీర్పిచ్చిర్రు. మీరు ఏదైతే పాలన అహంకారంతో కూడిన ఒక సనాతనాన్నే ఎరాడికేట్ చేద్దాం, 1000 సంవత్సరాల నుంచి వస్తున్న సనాతన ధర్మాన్ని ఇంత చులకనగా చేసి
డెంగ్యూ మలేరియా అనే స్థాయికి దిగదార్చి మాట్లాడిన వారి కుటుంబం కూడా ఈరోజు అతలాకుతలమైన పరిస్థితి చూస్తా ఉన్నాము. ఎందుకు మాట్లాడతారు మీరు? రాజకీయ ప్రయోజనాల కోసం, అది కూడా తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాల కోసం. అంటే మీ గ్రూప్ లో ఉండే పార్టీలు, ఇండియా కూటమిలో ఉండే పార్టీలు ఎవరు ఎక్కువగా హిందుత్వాన్ని వ్యతిరేకిస్తామో, ఎవరు హిందుత్వాన్ని ఎక్కువగా మాట్లాడతామో వ్యతిరేకిస్తూ వారు ఛాంపియన్లు కావడం కోసం ఒకవైపు మమతా బెనర్జీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు డిఎంకే పార్టీ, ఒకవైపు కమ్యూనిస్టుల పార్టీ, ఏ పార్టీలు చూసినా హిందువులను వ్యతిరేకించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కానీ మెజార్టీ హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నామని చెప్పి ఎన్నడన్నా ఆలోచన చేసిన ఈ పార్టీలు? ఎందుకు మీరు వ్యక్తిగతంగా ఈ హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటారు? ఏదన్నా మాట్లాడితే మేము భారతీయ జనతా పార్టీ మతాన్ని తీసుకొచ్చి ముందలు పెడుతుందంటారు. ప్రతిసారి ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, అక్కడ ఉండే స్టాలిన్ అయినా, ఇక్కడ ఉండే రాహుల్ గాంధీ గారైనా, అక్కడ ఉన్న మమతా బెనర్జీ గారైనా, ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులైనా హిందువులను చులకనగా చేసి మాట్లాడతారు. అన్ని రాజకీయ అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిదానికి పెద్దపీట వేసి ముస్లింలనే ముందుకు తీసుకొని వస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిలేరా? మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పలేరా? కాంగ్రెస్ పార్టీ ముస్లిం, ముస్లిం పార్టీ కాంగ్రెస్ అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేరా? వీటన్నిటికీ ఎప్పుడోసారి అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఆ సమయం కోసం ఎదురు చూస్తారు. మీ కామెంట్స్ కి బహిరంగంగా వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయకపోవచ్చు, వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతి సందర్భం లోపల ఈ ఫలితాలు అయితే పునరావృతం అవుతున్నాయి, చూస్తున్నాం కదా. ఇప్పటికైనా మీరు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలకు ఎన్ని ఎజెండాలన్నా ఉండని ఆ ఎజెండాలను ముందుకు తీసుకురండి, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు ఒక హిందుత్వాన్ని ఎందుకు మాట్లాడతారు? ఒకసారి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, తమిళనాడు ఎక్స్పర్ట్, తమిళనాడు తెలుగు యువశక్తి అధినేత కేతిరెడ్డి గారు, నమస్తే అండి. ఏంది విజయ్ సునామీ? తమిళనాడు సింగిల్ గా వచ్చినట్టున్నాడు, సింహం సింగిల్ గా వచ్చినట్టు సినిమా ఇండస్ట్రీ రికార్డు కూడా బద్దలు. ఎంజీఆర్, ఎన్టీఆర్, మళ్ళీ విజయ్ 111 సీట్లు. ఇప్పుడు ఒకవేళ అతను అంత బాగా చేస్తుంటే రామారావు లాగా ఉండేవాడేమో. ఎందుకంటే ఆయన కొన్ని ప్రాంతాలు మాత్రమే క్యాంపెయిన్ చేశాడు. కాబట్టి ఏంటంటే మనం ఇది ఊహించే రామారావుకి అక్కడ వినండి ఒక్క నిమిషం. రామారావుకి అక్కడ కాంగ్రెస్ ఒకటే పార్టీ ఉంది, ఇక్కడ డిఎంకే అన్డీఎంకే ఇద్దరున్నారు కదా. ఇద్దరున్నారు, 111 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎవరో ఒకరి సహాయం లేకుండా ఆయన గవర్నమెంట్ ఎట్ట పెడతారు సార్? నేను చెప్పాను 111 వచ్చాయి, ఇంకా 7 వస్తే చాలు కదా. ఇక ఎలక్షన్ 118 రావాలండి మ్యాజిక్ ఫిగర్. కౌంటింగ్ 111 వస్తున్నాయి. కాంగ్రెస్ 11 అంటే 23 రౌండ్స్ ఉంటాయి సార్. ఇంకా నేను అనేది మీరు 23 రౌండ్లు ఉంటాయి. ఈ 6 రౌండ్లో 7 రౌండ్ల తర్వాత చెప్పిన సంభాషణ ఉంటుంది. అదే నేను అనేది 23 రౌండ్లు ముగిసేసరికి సింగిల్ గా కూడా రావచ్చు కదా అంటారా. ఇప్పుడు మన యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 111 ఎలక్షన్ కమిషన్ 111, అన్నా డిఎంకే 60, డిఎంకే 41, పిఎంకే 6, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సిపిఐ 2. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినా సరిపోద్ది, బీజేపీ సపోర్ట్ ఇచ్చినా సరిపోద్ది. కాంగ్రెస్ ఫస్ట్ లో కూడా ట్రై చేసింది విజయ్ తో పోదామని. వాళ్ళేమన్నా 5 మంది పోతారేమో వాటిలో, చెప్పలేం కదా. ఇప్పుడు రాజకీయం అంటే ఎట్లా ఏం జరుగుతుందో అని చెప్పలేం కదా. ఇప్పుడు డిఎంకే అలయన్స్ లో ఉన్నారు వాళ్ళు డిఎంకే వాళ్ళు ఏం చేశారు, కొన్ని పార్టీలకి ఏమో వాళ్ళ గుర్తే ఇచ్చి నిలబెట్టారు. కాంగ్రెస్ మాత్రం వాళ్ళ హస్తం గుర్తు మీదే నిలబడ్డారు. అర్థమైందా సార్? వాళ్ళ విప్పు తయారు చేసేది ఏముంది, వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళతో సంబంధం లేదు కదా డిఎంకేతో. అలాంటి అంటే కాదు, ఎందుకు విజయ్ పట్ల ఇంత సానుకూలత వ్యక్తమైంది? ఒక యాక్సిస్, మీరు ఆ రోజు ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ రోజు, ఒక యాక్సిస్ మై ఇండియా ప్రెడిక్ట్ చేయలేదు, మా తమిళ ఎడిటర్ సెబీ స్టాన్లీ ప్రెడిక్ట్ చేశారు. నేను అదే రోజు చెప్పాను, ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రోజు ఇట్లా ఉంది రిజల్ట్ అని చెప్పాను. ఎందుకు విజయ్ 35 మంది 35 మందిలో 31 మంది చెప్పారని చెప్పారు. అవును, విజయ్ పట్ల ఇంత సానుకూలత ఎందుకు వ్యక్తమైంది? డిఎంకే అన్ని సర్వేలు కూడా నెంబర్ 1 అంటే నెంబర్ 3 కొట్టారు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే చెప్పమంటారా, యాక్చువల్ గా కరుణానిధి గారు, జయలలిత గారు ఉన్నప్పుడు ఏంటంటే టగ్ ఫైట్ గా నడిచేది. ఎట్లా ఉండేది అంటే గొడవలు, ఈ హంగామా, ఆమెని ఈయన జైల్లో పంపిస్తే ఈమె అధికారంలో రాగానే ఆయన్ని జైలుకు పంపించి ఇలాంటి వ్యవహారం అంతా ఆ కాలంలో ఉండేది.
కానీ స్టాలిన్ చాలా పెద్ద మనిషిలాగా ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు అనమాట. అక్కడ ఉన్న వ్యవస్థకి విరుద్ధంగా డిఎంకే పాలనను సాగించాడు.